మన ప్రభువు సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి అయిన దేవుడు మనం చూసినప్పుడు ఆయన అధికారాలు ఏమిటి అని మనం ఆలోచిస్తే, ఆయన పరలోకం మీద అధికారం కలిగిన వాడు, ప్రకృతి సృష్టి మీద అధికారం కలిగిన వాడు, మరణము మీద అధికారం కలిగిన వాడు, తర్వాత పాతాళము మీద అధికారం కలిగిన వాడు. దేవదూతలు పాపం చేసినప్పుడు వారందరినీ పాతాళ బిలంలో బంధించాడు. పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. తీర్థయాత్రలు చేసిన, నదుల స్నానాలు చేసిన, ఎన్ని యాగాలు యజ్ఞాలు చేసినా పాపాలు క్షమించబడవు. కానీ యేసుక్రీస్తు నామములోనే పాప క్షమాపణ కలుగుతుంది. మనకి పాపాలకు క్షమాపణ కలుగుతుంది. పక్షవాయు రోగం వచ్చినప్పుడు, తీసుకుని వచ్చినప్పుడు, నా కుమారుడా నీ పాపాలు క్షమించబడ్డావి అంటాడు. తర్వాత మనల్ని ఆశీర్వదించటానికి దేవుడు అధికారం కలిగిన వాడు. తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన వాడు. తీర్పులు చాలా రకాలు ఉన్నాయి. ఎందుకంటే ఒకటి న్యాయసింహాసనం ఎదుట తీర్పు, రెండోది భూమి మీద ఆయన ఉగ్రత శ్రమలు తీర్పు, మూడోది ఇశ్రాయేలును క్షమించటానికి తీర్పు తీరుస్తాడు, నాలుగోది భూరాజులకు మృగానికి తీర్పు తీరుస్తాడు, ఐదోది 1000 సంవత్సరాల పరిపాలన అక్కడ జరుగుతుంది, ఆరోది సాతానును యుగ యుగములు పాతాళములో బంధించి ఉంచుతాడు. తర్వాత ఏడోది ధవళ సింహాసనం ఎదుట తీర్పు. తీర్పులు చాలా రకాలు ఉన్నాయి. అయితే నేను ఈరోజు మీకు ఒక తీర్పుల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటే, అదేమిటంటే మీరు చూడండి, బైబిల్లో చూడండి, రోమా పత్రిక 14వ అధ్యాయం జాగ్రత్తగా గమనించాలి. అపోస్తలుడైన పౌలు రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. అయితే మీరు మీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, మీ సహోదరుని నిరాకరింపనేలా. చూడండి, మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట, మనందరం. ఇక్కడేమంటున్నాడంటే, నీ సహోదరుని నువ్వు నిరాకరించమాక, అవమానపరచమాక, నువ్వు నోటితో ఆయనకేదో తీర్పు తీర్చమాక. మీరందరూ ఒక దినాన న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలసిన సమయం ఉంది. మనం చనిపోయిన తర్వాత మనందరము కూడా న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన ఒక రోజు ఉంది. మీరు ఎవరికి తీర్పు తీర్చొద్దు, ఎవరిని నిరాకరించొద్దు. అర్థమైందా? న్యాయపీఠం, సర్వాధికారి అయిన దేవుడు
ఒకరోజు మనందరం కూడా న్యాయపీఠం ఎదుట నిలబడాల్సిన రోజు వస్తుంది అని చెప్తున్నాడు. ఆ రోజుకు మీరు సిద్ధపడాలి. ఒక భక్తుడు, ఓ దైవజనుడు చెప్తుంటే నేను విన్నాను. అదేమిటంటే, ఈ జీవితము చాలా చిన్నది, అల్పమైనది. ఈ జీవితం ఏమిటి? ఎంత? నేను ఎప్పుడో చెప్పాను, నా వయసు 65 సంవత్సరాలు. నా వయసు ఎంత? 65, 65. దేవుడు నిర్ణయించిన ఆయుష్ ఎంత? 70. 70లో 65 తీసేయండి, ఎంత ఉంది? 5 years. అంటే దేవుడు నిర్ణయించిన ఆయుష్ నాకు ఇంకా 5 సంవత్సరాలు. ఎందుకంటే ఈ జీవితం చాలా చిన్నది. ఇక్కడ మరణం ఉంది, ఇక్కడ నీ ఆయుష్ ఉంది. అంటే నువ్వు జన్మించిన రోజు ఉంది. 1 సంవత్సరము గడవగానే నువ్వు అనుకుంటావు హ్యాపీ బర్త్డే. అలా గడుస్తూ ఉంటే ప్రతి పుట్టినరోజుకి హ్యాపీ బర్త్డే అంటూ ఉంటావు. కానీ నువ్వేమనుకోవాలి తెలుసా? పుట్టినరోజు శుభాకాంక్షలు కాదు. ఆ పుట్టినరోజు జరుపుకునేటప్పుడు మరణ దినానికి స్వాగతం పలుకుతున్నానని చెప్పాలి. దగ్గరకు వచ్చేస్తా. నీవు సంవత్సరము గడిచే కొద్దీ ఏమైపోతావు? నువ్వు మరణములోనికి వెళ్ళిపోతావు. ఈ ఆయుష్ చాలా చిన్నది, చాలా అల్పమైనది. మరి ఎందుకు ఇక్కడ నీవు దేవునికి అనుకూలంగా జీవించవు? దేవుని చిత్తానుసారంగా జీవించవు? ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే మరణించవలసిందే. తప్పు చేశాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఏమని చెప్పుకున్నాం మనం? మనం న్యాయపీఠం ఎదుటకు వెళ్ళాలి. ఈ జీవితం చాలా స్వల్పమైనది. రెండోది, ఇందాక చెప్పానే, సమయము గతించుచూ ఉన్నది. మన ఆయుష్ గతించిపోతా ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అమ్మా, ఇది గూగుల్ మీట్ పెట్టాను. మరొక విషయం చెప్తాను, వినండి. మరణము తథ్యం. మరణము ఎవరు తప్పించుకోలేరు. మరణం తథ్యం. మరణం తప్పకుండా వస్తుంది. ఎవరైనా తప్పించుకుంటారని చూడండి. నిన్నటి దినంన చీరాల్లో ఒక యవ్వనస్తుడు చనిపోయాడు. అతను ఎవరంటే, తన యవ్వన కాలంలోనే ప్రభువును అంగీకరించి ఆ ప్రాంతంలోనే ఆ పేరాల ఏదో ఉంది, ఆ పేట పేరు. ఆ పేటలోనే అందరూ అంటున్నారు, ఇలాంటి కుర్రాడు లేడయ్యా, ఇంత మంచి కుర్రాడు, ఇంత భక్తి కలిగిన వాడు, ఇంత నమ్మకస్తుడు లేడయ్యా.
మరణం ఎవరికైనా వస్తుంది. రక్షణ పొందిన వాళ్ళకు వస్తుంది, రక్షణ లేని వారికి వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అది దేవుని చిత్తం. ఆయుష్ దేవుడు ఇస్తాడు. దాని ప్రకారం మరణము త్వరగా రాబోతున్నదన్న సంగతి మర్చిపోవద్దు. మరొక విషయం ఏమిటంటే, ఆ భక్తుడు చెప్పింది, తీర్పు ఖచ్చితమైనది. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఎవరు తప్పించుకోలేరు. తీర్పు ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితమైంది. మరణము ఎంత ఖచ్చితమో, మరణించటం ఎంత నిర్ధారణమైనదో, తీర్పు కూడా అంత ఖచ్చితమైనది, అంత నిర్ధారణమైనది. చూడండి, అర్థమైందా? తీర్పును తప్పించుకోగలవా? కనుక నిత్యత్వము శాశ్వతమైనది, ఎల్లకాలము ఉండేదేంటి? నిత్యత్వం. అటు నరకములో గాని, ఇటు పరలోకములో గాని. ఇప్పుడు ఈ జీవితం నువ్వు మారు మనసు పొందిన దగ్గర నుంచి వినండి, నువ్వు చనిపోయేంత వరకు దేవుడు నీకిచ్చిన జీవితం, నీకిచ్చిన ఆయుష్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నీకిచ్చిన ఆయుష్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ కాలములో నీవు ప్రభు కొరకు జీవించాలి. ప్రభు కొరకు జీవించాలి. దేవునితో సావాసం కలిగి ఉండాలి. దేవుని వాక్యానికి లోబడాలి. లేకపోతే నేను ఇంకొక 2 నిత్యత్వాలు చెప్పాను. ఒకటి నరకము నిత్యము ఉండేది, పరలోకము నిత్యము ఉండేది. ఈ భూమి మీద తప్పు చేసిన వారికి శిక్ష వేస్తారు, జైలు వేస్తారు. కొంతమందికి సంవత్సరం వేస్తారు, కొంతమందికి 3 సంవత్సరాలు వేస్తారు, కొంతమందికి యావజ్జీవ కారాగార శిక్ష అంటారు. యావజ్జీవ కారాగార శిక్ష అంటే ఎన్ని సంవత్సరాలు? లాయర్ గారు చెప్పండి, ఎన్ని సంవత్సరాలు యావజ్జీవ కారాగార శిక్ష అంటే? అయ్యా 14 సంవత్సరాలు. ఆయన చెప్తేనే బాగుంటుంది, మనం చెప్తే కాదు. కనుక 14 సంవత్సరాలు అయిన తర్వాత ఒక 30 సంవత్సరాల వయసులో జైలు శిక్ష వేశారనుకోండి, 14 సంవత్సరాలు, వాడు 44 వయసులో విడుదలవుతాడు, బయటకు వస్తాడు కదా. 40 సంవత్సరాల వయసు అప్పుడు వేస్తే 54 సంవత్సరాలప్పుడు బయటకు వస్తాడు, బ్రతికుంటే. సరే, ఇక్కడ నువ్వు పాపం చేశావు. నేను ఇంకో మాట చెప్తున్నాను, వినండి. దేవుడు పాపము చేసే ఏ వ్యక్తిని పట్టుకోడు. పాపము దేవునికి అసహ్యమైంది. రకరకాల పాపాలు ఉంటాయి. దొంగతనం పాపమే. దొంగతనం పాపం. ఇంకా కొన్ని అబద్ధాలు, లేక ఇంకోటి. ఆ తర్వాత వ్యభిచారం పాపమే. కొంతమంది వ్యభిచారం ఎందుకు చేస్తారు తెలుసా? గత్యంతరం లేక చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని దేవుడు క్షమించడు. అంటే వాళ్ళు అనుకుంటున్నారు మాకు గత్యంతరం లేదని. దేవుడు అంటున్నాడు, నా మీద ఆధారపడితే నీకు అన్ని దారులు చూపిస్తానని. రెండవది, తన శరీర సంబంధమైన కోరిక తీర్చుకోవడానికి వ్యభిచారం చేస్తాను. మూడవది, డబ్బు సంపాదన కోసం వ్యభిచారం చేస్తాను.
ఏదైనా సరే, దొంగతనం చేసినా, అబద్ధాలు ఆడినా, బూతులు తిట్టినా, వ్యభిచారం చేసినా దేవుడు పట్టుకోడు. దేవుడికి ఇష్టం ఉండదు. దేవుడు అసహించుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, అందరూ న్యాయపీఠం ఎదుటకు రావాలి. ఆయన చెప్తా ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, నువ్వు తప్పు చేశావు గనుక, పాపం చేశావు గనుక దేవుడు నీకు తీర్పు తీర్చి లైఫ్ అంటే యావజ్జీవ కారాగార శిక్ష, యావజ్జీవ శిక్ష వేస్తాడు. మనుషుల దృష్టిలో, మానవ చట్టాలలో యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 సంవత్సరాలు, 14 సంవత్సరాలు. కానీ దేవుని దృష్టిలో యావజ్జీవ శిక్ష అంటే ఇక జీవితం అంతా, ఇక దానికి ముగింపు లేదు, మరణం లేదు, ముగింపు లేదు. అగ్నిగుండంలో పడేసినప్పుడు నువ్వు కొన్నాళ్ళకైనా బయటకు వస్తావనే విధానం లేదు. ఇక నీవు యుగాయుగములు ఆ అగ్నిలోనే, ఆ భయంకరమైన స్థితిలోనే కాలుతూ ఉండాలి, ఏడుస్తూ ఉండాలి. అంటే నీ బ్రతుకులో ఎప్పుడు ఇక్కడేమో నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతికావు, అక్కడేమో ఇక ఎప్పుడు నీకు ఏడుపు, పండ్లు కొరగటమే పెట్టేశాడు దేవుడు. ఇక దాని నుంచి విముక్తి కలగదు. యుగాయుగములు. ఏమండి, గమనించండి. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. ధవళ సింహాసనం ఎదుట తీర్పని, పాపము చేసిన వారిని రెండవ మరణం అనే అగ్నిగుండంలో పడేస్తాడు. అక్రమైన వారులారా, నీరెవరో నాకు తెలియదు పొండి అంటాడు. అయ్యా, నీ నామాన్ని ప్రార్థన చేసామయ్యా, అయ్యా పలానోళ్ళ ఇంటికి వెళ్ళి యేసు నామంలో ప్రార్థన చేస్తే వాళ్ళు బాగుపడ్డారయ్యా. నీవు కాదట, నా నామాన్ని ఉపయోగించావు అక్కడ. చూడండి, నీ బ్రతుకు సరిలేకపోతే, నీ జీవితాన్ని మార్చుకోకపోతే, చాలా మందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగట్లా, బ్రతుకు మారట్లా. వయసు మారుతుంది, బ్రతుకు మారట్లా. కంటిన్యూషన్ అదే కొనసాగిస్తా ఉన్నారు. జాగ్రత్త. దేవుడు కోరుకునేది నీ వయస్సు కాదు, దేవుడు కోరుకునేది నీ బ్రతుకు. అది గుర్తుపెట్టుకోండి. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ఇక్కడ న్యాయపీఠం ఎదుట మనం నిలబడాల్సిన రోజు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చదవండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. మనందరము, వింటున్నారా? మనందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలెను. ఆయన ఎదుటికి మనం చనిపోయిన తర్వాత ఆయన ఎదుటికి వెళ్ళాలి. దేవుడు చూడండి, మునుపు మనము దేవునికి దూరస్తులుగా ఉన్నాం, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు చూడండి,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2-3 మాటలు మీకు చెప్తాను, చూడండి జాగ్రత్తగా. మొదటి వచనం. హలో, వినండి. మీరేదో గొప్పోళ్ళు కాదు, నేనేదో గొప్పోడిని కాదు. మనందరము దేవుని దగ్గరికి వచ్చాం. ఎలా వచ్చాం? నువ్వేదో ఘనకార్యం చేసినందువల్ల రాలేదు. ప్రభు అంటున్నాడు, మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చచ్చిన వారే. మరణాలు 3 విధాలుగా కనపడుతుంది బైబిల్లో. ఒకటి, జీవించుచున్నావని పేరున్నది కానీ నువ్వు మృతునివే. నువ్వు జీవిస్తున్నావు, బాగానే ఉంది, అన్నం తింటున్నావు, వండుకుంటున్నావు, ఉద్యోగానికి వెళ్తున్నావు, నెలలా డబ్బులు తెచ్చుకుంటున్నావు, అన్ని అనుభవిస్తున్నావు, కానీ నీకు రక్షణ లేదు. కానీ నువ్వు మారు మనసు పొందలా, నువ్వు బాప్తిసం పొందలా, నువ్వు ప్రభు వాక్యానికి అంగీకరించలా. రావచ్చు ప్రార్థనకి, బైబిల్ చదవచ్చు, ప్రార్థన చేయవచ్చు, కానీ నువ్వే స్థితిలో ఉన్నావు? చచ్చిన స్థితిలోనే ఉన్నావు. చచ్చిన స్థితి నీది. మీరు మీ అపరాధముల చేతను, మరొకటేమో మామూలుగా చనిపోతాం, మరొకటి అగ్నిగుండం అనే 2వ మరణం అన్నారు, అది కూడా మరణమే. ఇక నువ్వు యుగాయుగములో అగ్నిగుండములో మరణంతో సమానమే. అది ఇక బయటికి రాలేవు, వచ్చే హోప్స్ లేవిక. ఒక్కసారి అగ్నిగుండములో పడవేయబడ్డావంటే ఇక నువ్వు బయటికి రాలేవు. నీ దగ్గరికి ఎవరు రారు. అర్థమైందా? నేను ఆర్సిఎం స్కూల్లో చదువుకున్నాను, ఆర్సిఎం హాస్టల్లో ఉన్నాను చిన్నప్పుడు. మాకు అమ్మగారులు వచ్చి కథలు చెప్తా ఉండేవాళ్ళు. కథలంటే కూర్చోబెట్టి చెప్తా ఉండేవాళ్ళు. నాకు బాగా హత్తుకున్న ఒక కథను చెప్పారు వాళ్ళు. కథే అది. ఏం చెప్పారంటే, ఒక దొంగంట పగలంతా జపమాలు చెప్తున్నాడంట. మరియమ్మ గారికి ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటే అదొకటి, మంత్రాలు అనుకొని అనకూడదు మనం. అశిష్ట మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములయుండు మా కొరకు ఎప్పుడును ఇప్పుడును వేడుకొనండి. నేను మర్చిపోయాను, బాగా చెప్పేవాడిని, అన్నీ చాలా జపాలు చెప్పేవాడిని. జపం అనాలి, మంత్రాలు అనకూడదు. బాగా చెప్పేవాడిని. సరే, తర్వాత ప్రభు పట్టుకున్నాడు, ఇటు వచ్చాను. ఇప్పుడు అనిపిస్తుంది, ఒక దొంగంట పగలంతా జపమాలు చెప్పి రాత్రి దొంగతనాలకు వెళ్ళేవాడంట. రాత్రి బాగా దొంగతనాలు చేసి దోసుకొచ్చేవాడు, మళ్ళా పగలంతా జపమాలు చెప్పేవాడు. ఆయన చచ్చిపోయాడు. వెళ్ళాడంట దేవుని దగ్గరికి, త్రాసులో పెట్టారంట, ఈయన తుయ్యమన్నాడంట. ఒక పక్క దొంగ, మరొక పక్క ఆయన చెప్పిన జపాలు, ఈ 2 తక్కెట్లో వేశారంట. కానీ దొంగే బరువు ఎక్కువైపోయి కిందకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఈయన చెప్పిన జపాలు చాలలేదంట, శక్తి చాలలేదంట. అంటే వాళ్ళు చెప్పింది నాకు. అప్పుడు ఆ మరియమ్మ గారంట, అయ్యో పగలంతా నాకు జపమాలు చెప్పేవాడు, ఇప్పుడు తేలిపోతున్నాడు, ఇతను నరకానికి వెళ్తాడేమని చెప్పి తన చేతిలో ఉన్న జపమాల ఈ పక్క తక్కెడలో, ఎక్కడో వీళ్ళు జపమాలు చెప్పాడు చూడు, ఆ పక్క ఉన్నాయే ఆయన పగలంతా చేసింది, ఆ పక్క ఆ జపమాల అట్ట ఈగానే ఇతను పైకి లేచాడంట, ఈ కిందకి వెళ్ళిపోయినాయంట. అంటే ఆయన జపమాలే బలంగా ఉంది, అందుకని అతడు పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు వాక్యం తెలిసిన తర్వాత వీళ్ళు జనాల్ని ఎంత మోసం చేస్తున్నారు.
ఎంత కట్టుకథలు చెప్తున్నారు. అప్పుడు నమ్మాను నేను. జపమాలు చెప్పుకుంటుండేవాడిని. స్కూల్కి వెళ్తా కూడా జపమాలు జేబులో పెట్టుకొని వెళ్ళేవాడిని. చూడండి ఎంత ఎంత భయంకరమైన ఈ పిచ్చి ఆలోచనలు సాతానుడు నేర్పిస్తాడో తెలుసా? మళ్ళీ ఎంత పిచ్చిగా మోసం చేస్తాడో తెలుసా? అందుకనే వాడు కుయుక్తి చాలా భయంకరం ఉంటుంది. సాతానుడు ఎప్పుడు కూడా దేవునికి వ్యతిరేకమైన విషయాలే చెప్తాడు. ఇప్పుడు వాక్యము చాలా ప్రాముఖ్యమైంది. వాక్యాన్ని మనం అనుసరించాలి. ఓ మాట చూడండి బైబిల్లో, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోనే 5వ అధ్యాయము 17వ వచనం. పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయెను. వాడు నూతన సృష్టి. మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల. ఎక్కడ ఉండాలి మనం? ఇంకెక్కడ ఉండకూడదు. ఒకసారి యేసు ప్రభు వారు వాక్యం బోధిస్తున్నాడు. వినండి సార్. వాక్యం బోధిస్తూ ఉంటే ఒక ఆమె లేచి, అయ్యా నువ్వు కుడిచిన స్తనములు ఎంత ధన్యకరమైనవో అంటుంది. అంటే ఆయన కుడిచిన స్తనములు అంటే ఏంటయ్యి? ఎవరి కుడిచాడు ఆయన? ఎవరి దగ్గర పాలు తాగాడు? అమ్మా మరియమ్మ. చెప్పండి. మరియమ్మ గారు ఆయనకు పాలు ఇచ్చింది. అవి ధన్యమైనవి అంటే యేసు ప్రభు అన్నట్టు అవును. కానీ నా మాటలు విని నన్ను మీరు వెంబడిస్తున్నారే, దాని ప్రకారం నడుచుకుంటున్నారే, ఆమె కంటే మీరు మరీ ధన్యులు అన్నాడు. ఇప్పుడు ఎవరిని హెచ్చించాడు? అది మరియమ్మ గారు ఒకసారి పెళ్లికి వెళ్ళింది. ఒక పెళ్లికి వెళ్ళిందండి. అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. అది వాళ్ళ బంధువులతో లేకపోతే ముఖ్యమైన వాళ్ళు. ఆ పెళ్లికి యేసు ప్రభు వారు తన శిష్యులతో వెళ్ళారు. మా ద్రాక్ష రసం అయిపోయిందని మరియమ్మ గారికి చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పింది? మరియా ఏం చెప్పింది? తొట్ల నిండా నీళ్లు నింపండి అందా? ఏమంది అమ్మా? చెప్పాలి. ఏమంది? పని వాళ్ళకి చెప్పిందా? తొట్ల నిండా నీళ్లు నింపండి, రాతి బాణల నిండా నీళ్లు నింపండి అని చెప్పలేదుగా. మరేం చెప్పిందా? యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయం 3వ వచనం. లేకపోతే 2వ వచనం. యేసు తల్లి ఎక్కడ ఉండెను, యేసును ఆయన శిష్యులు ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, ద్రాక్షరసము లేదని ఆయనతో చెప్పగా, అమ్మా ద్రాక్షరసం అయిపోయిందా? నేనున్నాను కదమ్మా అల్లా. ఏమన్నాడు? అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇక నాతో ఏం పని అమ్మా? ఆ తర్వాత ఆమె ఒక మాట ఉంది చివరిలో, 5వ వచనం. ఆయన తల్లి పరిచారికులను చూసి ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఇప్పుడు ఆమె చెప్పలా డైరెక్ట్ గా. ఆమె ఏం చెప్పింది? ఆయన అంటే యేసు. యేసు మీతో ఏం చెప్పాడో అది చెయ్యండి.
ఈరోజు బోధకులు చెప్పేది కూడా అదే. యేసు చెప్పింది చేయండి. యేసు చెప్పింది చేయకుండా అమ్మా నువ్వే కావాలని ఆయన దగ్గరికి వెళ్తే నా దగ్గరే లేదు, ఆయన చెప్పింది చెయ్యి. నేనేం చేయలేను, ఆయన చెప్పింది చెయ్యి. యేసు ప్రభు చెప్పింది ఆయన వాక్య ప్రకారం చేయాలి. అందుకని యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. ఇంకో మాట కూడా చూడండి. నేను చెప్పే మాటలు జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి, మీ హృదయంలో స్థిరపరచుకోండి. చాలా ప్రాముఖ్యమైన మాట. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం చూడండి. చాలా జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు వినకపోతే నష్టపోతారు. వాక్యం వినక పిచ్చి పిచ్చి పనులు చేస్తారు చాలా మంది. వాక్యం విన్నవారు తెలుసుకుంటారు. వాక్యం వింటే వాక్యము నిన్ను నడిపిస్తుంది. విన్నా దీన్ని నాకెందుకులని త్రోసివేస్తే నా మాటలు నీవు వెనకకు త్రోసివేయుచున్నావు కీర్తనకారులు అంటాడు. ఇప్పుడు చదవమ్మా. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. చూడండి చూడండి, ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఎవరంట సిలువ వేసింది? క్రీస్తు యేసు సంబంధులు. నువ్వు క్రీస్తు యేసు సంబంధివైతే శరీరముతోను, ఎప్పుడేమన్నాడు? శరీరములో ఏమున్నాయి? ఇచ్చలు ఉన్నాయి. ఇచ్చలు శరీరములో ఏమున్నాయి అమ్మాయి? ప్రతి శరీరములో ఇచ్చలు ఉన్నాయి. శరీరం కోసం, ఈ శరీర సుఖం కోసం ఏమి తినాలి? రుచికరమైనవి తినాలని. ఈ శరీరము ఏమి ధరించుకోవాలి? అందంగా. ఏది మనసా కనపడాల్సింది దేవునికి అందంగా? శరీరమా? చెప్పట్లా మీరు. మరి ఇప్పుడు ఈ శరీరం ఏం కోరుకుంటుంది? నీ మనసు సంగతి పక్కన పెట్టు. నువ్వు ఫంక్షన్కి వెళ్తున్నావు, అందంగా తయారవ్వాలి. వేసుకో ఆభరణం, మంచి చీర కట్టుకో, మంచి ప్యాంట్ వేసుకో, మంచి షర్ట్ వేసుకో, ఆభరణాలు మెడ నిండా. పాస్ గారు ఉన్నాడు, బడాయి పాస్ గారు, వాడు బడాయోడు అన్నమాట. ఇంతలో గొలుసేస్తాడు, లోపల పైన ఉంగరాలు పెడతాడు, గ్లాస్ లైట్, దాని గ్లాస్ లైట్ ఏదో ఉంటాడు, అది వేస్తాడు. అదే స్టేజ్ మీదకి ఎక్కి ఎడం చేయికి వేస్తాడు గ్లాస్ లైట్. ఎక్కువగా వాక్యం చెప్పేటప్పుడు కుడి చేయి ఎత్తాడు, వాడు మాత్రం ఎడం చేయి ఎత్తుంటాడు. ఇక్కడికి పెడతాడు, నడుస్తాడు. డబ్బుండ మహారాజు. ఒకరోజు నాకు వాక్యం వచ్చారు. దేవుడు అంటున్నాడు, చెప్పు 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 అంటున్నాడు. జనం అంతా ఉన్నారు, పాస్టర్లు అందరూ ఉన్నారు, ఆయన వెనక కూర్చొని ఉన్నాడు. నాకు లేచాను, చెప్పు చెప్పు అంట. నిజం చెప్తున్నా, నేను అబద్ధం కాదు చెప్తా. నిజమైన దైవ సేవకుడు బంగారాన్ని ధరించడు. అపోస్తులు ఏమన్నారు? ఏమన్నారండి దైవ సేవకుల దగ్గర? ఏమన్నారు? దైవ సేవకుడు దేవాలయానికి వెళ్తుంటే ఒక కుంటోడు, వీళ్ళు ఎవరో బాబు బాగా వస్తున్నారు, తెల్లబుట్లు వేసుకున్నారు, వీళ్ళ దగ్గర బాగుంటుందని ఎదురు చూస్తా ఉంటే వాళ్ళు అన్నారు,
వెండి బంగారములు మా యొద్ద లేవు. వెండి బంగారములు మా యొద్ద లేవు. మా యొద్ద ఏముంది? మాకు కలిగినదే నీకు ఇస్తాం. అది చెప్పు అన్నాడు. పేతురు రాసిన పత్రికలో కూడా. సరే, ఇవన్నీ చదువుకుంటూ కుదరలేదు. ప్రభునందు ప్రియులారా, జ్ఞాపకం చేసుకున్నాం. వెలపట్టి అలంకారం మీకు అలంకారముగా ఉండక, వెలపట్టి అలంకారము మీకు అలంకారముగా ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు అక్షయ గుణమును అక్షయ అలంకారం. మనుషుల కోసం ప్రయాసపడుతుంది. దేవుని వాక్యం చెప్తున్నాను నేను. మిమ్మల్ని అడుగుతా, నీకు చెప్పాడా? చెప్పాడు. అంటే చెప్పలేదనుకో, తెర చూపిస్తాడు ఆయన. తెర మీద చూపిస్తాడు ఆయన. దేవుని దగ్గర నుంచి ఎవరు తప్పించుకుంటారు? ఎవడు తప్పించుకోలేడు ఆయన దగ్గర నుంచి. ఆయన తీర్పు నుంచి ఎవరు తప్పించుకోలేరు. మాట ఉంది బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఏమా? ఎందుకని? ఎదుటోళ్ళు అడుగు, పలానా ఆయన ఎట్టేటోడు అని అడుగు. ఎన్ని చెప్తారో వాడండి చాలా దొంగోడండి, అడండి ఆ పని చేస్తాడండి, ఇడండి ఆ పని చేస్తాడండి. ఏమా ఆమె ఎట్టాడుతుంటే, ఆమండి వాళ్ళలో ఉన్న లోపాలన్నీ కనబడతాయి. వాళ్ళలో ఉన్న లోపాలన్నీ కనబడతాయి. వాళ్ళ తప్పులన్నీ కనబడతాయి నీకు. మరి నీ తప్పులు? పౌలు భక్తుడు అంటే, నా యందు చదువమ్మా, నాకు నాకు ఏ దోషమును కానరాదు. ఆయనను అంటే మీరు మళ్ళీ అక్కడ పౌలు గారిని పెట్టుకోలేదు. ఆడ పౌలు గారు అంతటోడే చెప్తున్నాడు, నా యందు నాకు ఏ దోషము కనపడదని అని అనుకోమాకండి. పౌలు గారు ఆయన్ని అక్కడ పెట్టుకొని మనకి చెప్తున్నాడు, ఇదిగో నేను తప్పు చేశానంటే, నేను ఇంత బోధ చేశాను, నేను తప్పు చేశాను అనుకోండి అన్నాను అనుకోండి. ఆ పాస్టర్ గారు తప్పు చేశాడు అనుకోవటం కాదు అక్కడ. అంటే మీకు చెప్పటానికి ఈ పదాన్ని ఉపయోగించాం. అలాగే ఇక్కడ పౌలు గారు కూడా మనకి చెప్పటానికి ఆ పదాన్ని ఉపయోగిస్తున్నాడు. నా యందు నాకు ఏ దోషము కానరాదు అంటే దోషాలు ఉన్నాయని కాదు పౌలు గారిలో. ఆయనను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు. నాకు కావాల్సింది ఇప్పుడు 5వ వచనం. కాబట్టి సమయము రాకమునుపు ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను ఎక్కడేంట నీ రహస్య జీవితం ఉంది కదా, నీ రహస్య జీవితం, రహస్యంగా చేసే తప్పులు, పాపము ఎవరు చూడట్లేదులే. కొంతమంది దేవునికి భయపడి తప్పు చేయరు, కొంతమంది మనుషులకు భయపడతారు. తప్పులు చేసేవాళ్ళు కూడా మనుషులకు భయపడతారు. కొంతమంది అసలు మనుషులను కూడా లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరు. నువ్వేందిరా. ఒకసారి మా ఊర్లో ఒక అమ్మాయి తను అట్టి పెట్టుకున్న, అంటే పర్సనల్, అంటే సెకండ్ ఇంటికి తీసుకొచ్చేసి వాళ్ళన్న పక్కనే ఉంటాడు.
వచ్చాడు గబగబా, 2 దెబ్బలు వేశాడు, వాడిని తరివేశాడు. ఏమన్నా సారా, నువ్వేమన్నా నాకు పెడతలా ఉంటారా, నువ్వు ఏ రోజన్నా చీర కొనిచ్చావుంటారా, నీకెందుకురా, ఎవరిని సొంత అన్ననే. నోరు పుసుకుని పా. ఇప్పుడు ఆయన భార్య వచ్చి, రాయా నువ్వు రా ఇంకా అనిపించుకున్నాం చాలేరా. వాడు ఆ అమ్మాయిని జీవితంలో పలకరిలా, చచ్చిపోయాడు ఆయన జీవితంలో. ఒకటే మాట అన్నాడు, నీకు నాకు సంబంధం. చూడండి, కొంతమంది మనుషులు కూడా భయపడరు, తల్లిదండ్రులకు భయపడరు, బిడ్డలకు భయపడరు. అంటే సాతానుడు అంత భయంకరంగా వాళ్ళని బిగించేస్తుంది. సాతాను ఉచ్చులో ఉన్నారు వాళ్ళు. కానీ ఇక్కడ భయపడకపోవచ్చు. కానీ అక్కడ ఏముంది ఆయన అంధకారమందలి రహస్యములను వెలుపులోనికి తెచ్చి హృదయములోని ఆలోచనలను బయలుపరచున్నప్పుడు సరే, అక్కడ మెప్పు ఉంది, తగిన శిక్ష ఉంది. అర్థమైందా? మరుగైనవి ఉండవు. ఆయన న్యాయ సింహాసనము ఎదుట మనం నిలబడాలి. న్యాయ సింహాసనం ఎదుట మనం నిలబడాలి. అన్నిటికీ తీర్పు ఉన్నది. తీర్పు లేకుండా ఎవరు దేనిని తప్పించుకోలేరు. ఎందుకంటే చూడండి, నేను మరొకసారి చెప్తున్నాను, పాపములో ఉన్న వ్యక్తిని దేవుడు పట్టుకోడు. సంసోను పాపం చేశాడు. వినండి, దెలీలా ఇంటిలో ఉన్నాడు. శత్రువులు వచ్చారు, గుండు కొట్టారు, పట్టుకున్నాడు. దెలీలాలో కొట్టేసింది గుండు. దెలీలానే కొట్టేసింది గుండు. నేను మరి విన్నాను, నా చిన్నప్పుడు ఒక సంఘటన. టైగర్ నాగేశ్వరరావు అని ఉండేవాడు, పెద్ద పేరు దొంగతనాన్ని, భయంకరం అనమాట. అదేంది ఏంటది, సువాతపురం. ఆ పక్కన ట్రైన్లో వెళ్తుంటే ఆయన సమాధి కూడా కనపడేది ఇదివరకు, ఇప్పుడు నేను గమనించట్లేదు. ఆయన్ని పట్టుకోవడానికి పోలీసులు కానీ ఎంతమంది ప్రయత్నించినా ఆవిడ దొరకట్లేదు. వెళ్ళి పరిగెడతా అంట చాకచక్యంగా. ఈయన పట్టుకోవాలంటే ఎలా అని ప్రభుత్వం ప్లాన్ ఇస్తే అందరూ గడగడలాడిపోతున్నారు. అతను చూస్తే ప్లాన్ ఇస్తే వాళ్ళకు ఒక ఐడియా వచ్చింది. ఎవరు చెప్పారు? ఆయన ఒక ఆమె దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లో వస్తాడంట. ఆమెను పట్టుకున్నారు. వచ్చినప్పుడు నువ్వు మాకు ఇదిగో మా మనిషి ఉంటాడు, నీ ఇంటి ఎదురేమన్నప్పుడు ఈ ఫోన్లు ఇవన్నీ ఏమి లేవు, అప్పుడంతా మనుషులే. మా మనిషి మీ ఇంటి పక్కన సరౌండ్లోనే ఉంటాడు, నువ్వు ఎలాగైనా వచ్చినప్పుడు బయటకు వచ్చి ఒక ఏళ్లతో సైడ్ చేయి చాలు. ఏం చేసాను తెలుసా? వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బుకో లేకపోతే బహుమానానికి ఆశించి ఇతను వచ్చినప్పుడు సైకి చేసింది, వాళ్ళు చుట్టుముట్టేశారు, పట్టేసుకున్నారు, జైలు వేసేసారు, ఎర్ర కొమ్ముడు కుమ్మేశారు. అంతే. దెలీలా గుండు కొట్టేసింది. ఫిలిస్తీన్ సర్దారుల మాట విని సంసోనుకు గుండు పట్టింది. ఆయన బలం ఎక్కడుందో చెప్పమని పోరు పెడితే ఎవరికి చెప్పని రహస్యం ఆమెకి చెప్పేశాడు. అక్కడ చెప్తారు, చెప్పేశాడు. చెప్పగానే ఏం చేసింది? మొత్తం కత్తి తీసుకొని నిద్రపోతుంటే, లేకపోతే ఏం చేసిందో ఆ రోజుల్లో మొత్తం ఇచ్చిందో ఏదన్నా కానీ కొట్టేసింది.
ఫిలిప్స్ సర్దార్లు వచ్చారు, పట్టుకుంటున్నారు. లేచాడు అన్నాడు. ఏడండి ఎంటికలు గుండు కొట్టేస్తే ఇంకేడే, ఇంక బలం ఎక్కడిది? అక్కడ అంటాడు దేవుడు సంసోను వదిలిపెట్టేశాడు. గుండు కొట్టినందుకు కాదు వదిలిపెట్టింది, అతడు పాపములో ఉన్నందుకు వదిలిపెట్టేశాడు. నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ శ్రేష్టమైన సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎలా ఉన్నాం మనం? ఏ పరిస్థితుల్లో ఉన్నాం? రహస్యంగా ఉన్నామా? రేపు దానిని బయలుపరిచే దినం ఒక రోజు ఉంది. యవనస్తులు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీ సెల్లులో నువ్వు చూస్తున్న ఆ దృశ్యాలు, నువ్వు చేస్తున్న పాపపు చాటింగ్, అర్థమైందా? వాటన్నిటిని కూడా రేపు దేవుడు బహిరంగంగా స్క్రీన్ మీద వేస్తాడు. ఇక్కడ అయ్యా నాకు తెలియదు అంటే నీ చాటింగ్ అంతా కనపడుద్ది అక్కడ, నువ్వు చూసిన దృశ్యాలన్నీ కనపడతాయి అక్కడ. చూడండి, దేవుడు ఒక దినము అందరికి దేవుని వాక్యములో ఉన్న వారికేమో న్యాయసింహాసనం ఎదుట బహుమానం దొరుకుతుంది, వాక్యము లేని వారికేమో ఒక దినమున ధవళ సింహాసనం ఎదుట భయంకరమైన శిక్షకు పాత్రులవుతారు. చూడండి, దేవునికి స్తోత్రం. వయసు మారటం కాదు, బ్రతుకు మారాలి. వయసు మారటం కాదు, బ్రతుకు మారాలి. దేవునికి స్తోత్రం. నీవు నిజంగా క్రీస్తు యేసు సంబంధివైతే నీ శరీరము ఇచ్చలతోనూ దుష్టత్వంతోనూ కూడిన ఈ శరీరాన్ని సిలువ వేయాలి. యేసు ప్రభు నీ కొరకు సిలువ వేయబడ్డాడు కదా. మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా కొరకు సిలువ వేయబడ్డావయ్యా, మా కొరకు మరణించావయ్యా, మా కొరకు బలి అయ్యావయ్యా, ఈ ప్రార్థన చేస్తాను కదా. మరి నీ కొరకు యేసు మరణిస్తే, నీ కొరకు యేసు సిలువ వేయబడితే, మరి నీవు క్రీస్తు కొరకు నీ శరీరాన్ని సిలువ వేసావా? క్రీస్తులో నీ శరీరము సిలువ వేయబడిందా? నీ ఇచ్చలను చంపుకున్నావా? నీ కోరికలను చంపుకున్నావా? లోక సంబంధమైన ఆలోచనలు చంపుకున్నావా? మన దేవుడు మరొకసారి ఆ ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి రండి, నేను ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక, అపరాధము చేతను పాపములు చేత మీరు చచ్చిన వారై ఉండగా. అబ్బా, ఏం మాట అండి అది! ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. క్రీస్తుతో కూడా బ్రతికారు మీరు. ఇప్పుడు మీరు చచ్చిన వారు కాదు. మీ పాపం కోసం ఆయన సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తం ద్వారా నీ పాపాలను కడిగాడు. ఇప్పుడు మీరు చచ్చిన వారు కాదు, మీరు సజీవమైన వారు. మీ శరీరము పాపము అంటే ఇచ్చలతో దుష్టత్వంతో కూడిన మీ శరీరము సిలువ వేయబడింది కనుక మీరు ఆయన బ్రతికినట్లుగా క్రీస్తుతో కూడా మీరు బ్రతికారు. ఇప్పుడు మీరు క్రీస్తుల్లో జీవించాలి. క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఏ శిక్ష లేదు. ఆయన న్యాయ సింహాసనం ఎదుట మనం గొప్ప బహుమానాలు పొందుతాము. దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకనే మరొక్కసారి మరలా చదువుకుందాం. రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 14వ అధ్యాయం 10వ వచనాన్ని మరలా చదువుకుందాం.
తీర్పు తీర్చనేలా, నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠము ఎదుట నిలుతుము. దేవుని న్యాయపీఠం ఎదుట నిలబడతాం. అప్పుడు మనం క్రీస్తునందు ఉన్న వారమైతే ఆయన బహుమానము అనుగ్రహిస్తాడు. క్రీస్తునందున్న వారికి శిక్ష లేదు. క్రీస్తు ప్రేమ చేత మనందరం కూడా బలవంతులం అవుతున్నాం. ప్రియులారా, జాగ్రత్త. మిమ్మల్ని మీరు కట్టుకోండి. ఎలా కట్టుకోవాలని చెప్పాను ఆ మాట మరలా జ్ఞాపకం చేస్తాను. యోధా పత్రిక 21వ వచనం చదవండి. యోధా పత్రిక అది ఒకటి మరలా జ్ఞాపకం చేసుకుందాం. నేను వివరించను, జ్ఞాపకం. యోధా పత్రిక, అవునమ్మా, ఎవరు విశ్వసించు? అది మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టు. అతి మళ్ళా గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు. అతి పరిశుద్ధమైనది ఏమిటి? వాక్యం. ఇప్పుడు దేని మీద కట్టుకోవాలి మనము? వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలి. వాక్యం మీద మన జీవితాలు కట్టుకోవాలి. కట్టుకుంటున్నారా వాక్యం మీద? నీ ఇష్టం వచ్చినట్లు, నీ ఆలోచనకు వచ్చినట్లు, నువ్వేది ఊహించుకుంటే ఆ విధంగా. జాగ్రత్త. కనుక న్యాయపీఠం ఎదుటకు మనం సిద్ధపడదాం. న్యాయమైన సత్య ప్రవర్తనతో ఆయన ఎదుట నిలబడదాం. బలా నమ్మకమైన దాసుడా అని ఆశీర్వాదం పొందుదాం. దేవుడి మాటలు మనందరి కొరకు ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.